ధనుసు రాశివారు మీ జీవితంలో ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టబోతోందా? మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వివరం అర్థమవుతుంది. ధనుసు రాశి వారికి త్వరలో అదృష్టం కలిసి రాబోతుందా? ముఖ్యంగా లాటరీ, ఆకస్మిక ధనలాభం లేదా ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉందా? అసలు ఈ అదృష్టం ఏ సమయంలో కనిపిస్తుంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మీకు తెలియని కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయా? ఈ వీడియోలో ధనుసు రాశి వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన జ్యోతిష సూచనలు, అలాగే అదృష్టం కలిసి వచ్చే అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ధనుసు రాశి వారైతే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు. మీ రాశి ధనుసు రాశి అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ధనుసు రాశి వారికి షేర్ చేయండి. ఆకస్మిక ధనలాభం ధనుసు రాశి వారి జీవితంలో కొత్త మలుపు తీసుకువస్తుందా అనే అంశం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాబోయే కాలంలో ఆర్థికంగా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిషపరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి రావడం, ఆగిపోయిన చెల్లింపులు అందడం, అనుకోని ఆర్థిక ప్రయోజనం కలగడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కొంతమందికి తమ శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ లాటరీ అనే మాటను కేవలం లాటరీ టికెట్కి పరిమితం చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక్కసారిగా వచ్చే ఆర్థిక ప్రయోజనం, ఊహించని అవకాశం, పెట్టుబడి ద్వారా లాభం, బకాయి డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం కూడా అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా ధనుసు రాశి వారు తమకు వచ్చే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలి. కొన్నిసార్లు మనం పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తూనే మన ముందే ఉన్న చిన్న చిన్న అవకాశాన్ని గుర్తించకుండా వదిలేస్తూ ఉంటాం. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మీకు ఎప్పటి నుంచో ఒక పని జరగాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో కదలిక కనిపించే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అదృష్టం కలిసి వస్తే డబ్బుతో పాటు అవకాశాలు కూడా పెరుగుతాయా? ధనుసు రాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలోనే కాకుండా కొత్త అవకాశాల రూపంలో కూడా రావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశం, వ్యాపారంలో కొత్త పరిచయం, అదనపు ఆదాయానికి మార్గం లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావడం వంటి పరిణామాలు కూడా జీవితంలో మార్పుకి కారణమవ్వచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం వస్తుందని నమ్మి పూర్తిగా అదృష్టంపైనే ఆధారపడడం మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధంగా మన ప్రయత్నం కూడా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యాశకు వెళ్లకుండా తెలియని పెట్టుబడులు లేదా త్వరగా డబ్బు రెట్టింపు అవుతుంది అని చెప్పే పథకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారిలో కొందరికి గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించే పరిస్థితి రావచ్చు. మీరు చాలా కాలంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మరింత పట్టుదలతో ముందుకు సాగడం ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే లాటరీ తగలబోతోంది అనే మాటను ఒక మంచి సంకేతంగా తీసుకొని మీ జీవితంలో వచ్చే అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ఒక ముఖ్యమైన విషయంగా చెప్పడం అయినది. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, కష్టపడే పట్టుదల మీ దగ్గర ఉంటే అదే నిజమైన అదృష్టంగా మారుతుంది. ధనుసు రాశి వారు మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కామెంట్లో నా అదృష్టం మారాలి అని టైప్ చేయండి. ఈ వీడియోను ధనుసు రాశి వారికి చెందిన మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ చేతిలో ఊహించని డబ్బు రాబోతోందా? ఈ సంకేతాలను అస్సలు మిస్ అవ్వకండి. ధనుసు రాశి వారు గత కొంతకాలంగా మీకు డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఇకపై మీ పరిస్థితులు మారబోతున్నాయేమో. ముఖ్యంగా మీ జీవితంలో ఊహించని విధంగా ఒక ఆర్థిక అవకాశం తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. ఆ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ధనుసు రాశి వారికి ఆర్థికంగా మార్పులు రావడానికి కారణమయ్యే పరిస్థితులు అనేక రకాలుగా ఉండవచ్చు. మనం లాటరీ లేదా ఆకస్మిక ధనలాభం గురించి మాట్లాడుతున్నప్పుడు
అది తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడమే అని భావించవలసిన అవసరం లేదు. చాలా కాలంగా రావలసిన డబ్బు చేతికి రావడం, ఊహించని ఆదాయం రావడం, కొత్త ఉద్యోగ అవకాశం లభించడం, వ్యాపారంలో మంచి లాభం రావడం లేదా అదనపు ఆదాయ మార్గం కనిపించడం కూడా ఒక రకమైన అదృష్టమని చెప్పవచ్చు. మీకు కూడా ఇటీవల అనుకోని డబ్బు వచ్చే అవకాశం కనిపించిందా? లేక చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీ అనుభవం మరొక ధనస్సు రాశి వ్యక్తికి కూడా ఉపయోగపడవచ్చు. ఈ సమయంలో ధనస్సు రాశి వారు ముఖ్యంగా తమ చుట్టూ ఏర్పడే అవకాశాలను గమనించాలి. కొన్నిసార్లు మన అదృష్టం అంటే పెద్ద సంఘటన అని, ఏదో జరగవలసిన అవసరం ఉందని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైన అవకాశం చాలా చిన్న రూపంలో మన ముందుకు రావచ్చు. దాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమైన విషయం. అదే సమయంలో త్వరగా డబ్బు వస్తుంది అని చెప్పే ప్రతి విషయాన్ని నమ్మడం మాత్రం మంచిది కాదు. అత్యాశకు వెళ్లకుండా డబ్బు పెట్టుబడుల విషయంలో పూర్తి సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ధనుసు రాశి వారు మీకు కూడా త్వరలో డబ్బు విషయంలో మంచి వార్త రావాలని కోరుకుంటే కామెంట్లో అదృష్టం నా వైపు అని టైప్ చేయడం మర్చిపోకండి. లాటరీ కంటే పెద్ద అదృష్టం మీకోసం ఎదురు చూస్తోందా? అసలు ట్విస్ట్ ఇదే. ఒక్క లాటరీ టికెట్ మీ జీవితాన్ని మార్చేస్తుందని ఎదురు చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. మీ అసలైన అదృష్టం లాటరీలో కాకుండా మరో రూపంలో మీ ముందుకు వస్తే ధనుసు రాశి వారికి వచ్చే అవకాశాలలో ఇదే అసలు ట్విస్ట్ కావచ్చు. ధనుసు రాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే ఒక అవకాశంగా కూడా రావచ్చు. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం రావడం, మీ వ్యాపారానికి మంచి అవకాశం లభించడం, కొత్త వ్యక్తి పరిచయం ద్వారా ప్రయోజనం కలగడం, లేదా మీరు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్న పనికి మార్గం సుగమం కావడం, ఇటువంటివి కూడా జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతాయి. మీ జీవితంలో ఒక్క అవకాశం వస్తే చాలు, మీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఆ అవకాశాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ధనుస్సు రాశి వారు తమ ఆలోచనల్లో స్పష్టత పెంచుకుని వచ్చిన అవకాశాలని తొందరపడి తిరస్కరించకుండా పరిశీలించడం మంచిది. ముఖ్యంగా గతంలో విఫలమైన ఒక ప్రయత్నం కారణంగా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా వదులుకోకండి. ఒక్కసారి ఓడిపోవడం అంటే ఎప్పటికీ ఓడిపోయినట్లు కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యాన్ని విశ్వాసంగా తీసుకోవచ్చు, కానీ ఆర్థిక నిర్ణయాలు మాత్రం వాస్తవ సమాచారం ఆధారంగా తీసుకోవాలి. లాటరీ కొనడం లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా ఖచ్చితంగా డబ్బు వస్తుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. అయితే మీ అదృష్టం ఏ రూపంలో రావాలి అని మీరు కోరుకుంటున్నారు? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా సొంత ఇల్లు? కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. మరి ధనుసు రాశి వారికి నిజంగా ఏ సమయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే విషయం మీకు చాలా ముఖ్యమైనది కావచ్చు. ధనుసు రాశి వారు ఈ ఒక్క సంకేతం కనిపిస్తే అదృష్టం మీ వైపే ఉన్నట్లే. మీ జీవితంలో ఇటీవల ఒకే విషయం పదే పదే జరుగుతోందా? ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్ళీ కదులుతోందా? లేక అనుకోని వ్యక్తి నుంచి మీకు సమాచారం అందిందా? అయితే దీన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. మీ జీవితంలో కొత్త మార్పుకి ఇది ఒక సంకేతం కావచ్చు. ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో గతంలో కంటే భిన్నమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనుల్లో కదలిక రావడం, ఆగిపోయిన వ్యవహారాలు మళ్ళీ ముందుకు సాగడం, కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొంతమందికి ఆర్థికంగా కూడా ఊరట లభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం లాటరీ లేదా అదృష్టం అని చెప్పుకున్నప్పుడు అది కేవలం ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడం మాత్రమే కాదు. అనుకోని ఆదాయం, రావలసిన డబ్బు రావడం, కొత్త పని దొరకడం, వ్యాపారంలో మంచి అవకాశం రావడం వంటి వాటిని కూడా అదృష్టంగా చూడవచ్చు. మీకు కూడా ఇటీవల ఇలాంటి ఏదైనా సంకేతం కనిపించిందా? అయితే కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. మీ కామెంట్ని చూసి మరొక ధనుసు రాశి వ్యక్తి కూడా తన జీవితంలో జరుగుతున్న మార్పును గుర్తించవచ్చు. అయితే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు ఆపకుండా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మన ప్రయత్నంలో కూడా కొనసాగాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. డబ్బు మాత్రమే కాదు, ధనుసు రాశి వారి జీవితంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. ధనుసు రాశివారు మీకు కావలసింది కేవలం డబ్బేనా, లేక డబ్బుతో పాటు ప్రశాంతత, మంచి ఉద్యోగం, కుటుంబంలో సంతోషం, గౌరవం కూడా కావాలా? అయితే మీకు రాబోయే అదృష్టం ఒకే రూపంలో రాకుండా అనేక రూపాల్లో ఉండవచ్చు.
కొన్నిసార్లు మనం అదృష్టం అంటే బ్యాంకు ఖాతాలో డబ్బు పెరగడం అని మాత్రమే అనుకుంటాం. కానీ నిజమైన అదృష్టం అంటే మన జీవితంలో మంచి అవకాశాలు రావడం, సరైన వ్యక్తులు పరిచయం కావడం, మన కష్టానికి గుర్తింపు లభించడం, కుటుంబంలో సంతోషం పెరగడం కూడా కావచ్చు. ధనుస్సు రాశి వారు చాలా కాలంగా ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నట్లయితే ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని మరింత బలంగా కొనసాగించవలసిన సమయం కావచ్చు. గతంలో జరిగిన నిరాశలను గుర్తు చేసుకుంటూ వెనక్కి తగ్గకుండా కొత్త అవకాశాలను ధైర్యంగా పరిశీలించాలి. ఒక్క అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తే అది డబ్బు రూపంలో రావాలి అనుకుంటున్నారా, లేక ఉద్యోగం లేదా వ్యాపారం రూపంలో రావాలి అని కోరుకుంటున్నారా? కామెంట్లో డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారం అని టైప్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, అదృష్టం వస్తుందని నమ్మి లాటరీలు లేదా ప్రమాదకరమైన పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం మాత్రం మంచిది కాదు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఆర్థిక నిర్ణయాలు మాత్రం వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తీసుకోవాలి. కాబట్టి ధనుస్సు రాశి వారు మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం చివరిలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ధనుస్సు రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకి షేర్ చేయడం మర్చిపోవద్దు. లాటరీ టికెట్ కాదు, మీ అదృష్టాన్ని తెరిచే ఆ ఒక్క అవకాశం ఇదేనా? ధనుస్సు రాశి వారు మీకు అదృష్టం రావడం అంటే తప్పనిసరిగా లాటరీలో భారీ మొత్తం గెలవడం అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మీ జీవితాన్ని మార్చే అవకాశం డబ్బుల రూపంలో కాకుండా ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక చిన్న నిర్ణయం రూపంలో మీ ముందుకు రావచ్చు. మన జీవితంలో కొన్ని అవకాశాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న విలువను మనం వెంటనే గుర్తించలేము. ధనుస్సు రాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాల కోణంలో చెప్పవచ్చు. మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి మీకు ఒక సమాచారం చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు, లేదా ఎప్పుడో చేసిన ఒక ప్రయత్నానికి ఇప్పుడు స్పందన రావచ్చు. ఇక్కడే అసలు ప్రశ్న, మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మీరు గుర్తుపడతారా? ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు అది నేనే అదృష్టం అని చెప్పి మీకు రాదు. కొన్నిసార్లు అది ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని పట్టుకున్న వ్యక్తికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు రాబోయే కాలంలో మీకు వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని, కొత్త ఆలోచనను, ప్రతి అవకాశాన్ని ఒక్కసారి పరిశీలించండి. అయితే డబ్బు, పెట్టుబడులు లేదా లాటరీ విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితాన్ని మార్చిన ఒక చిన్న అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఉంటే కామెంట్లో చెప్పండి. మీ కథ మరొకరికి స్ఫూర్తి కావచ్చు. మీరు కోల్పోయిన అదృష్టమే తిరిగి మీకు వస్తుందా? ధనుస్సు రాశి వారు ఒకప్పుడు మీ చేతుల మీదుగా జారిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తే మీరు ఈసారి దాన్ని పట్టుకుంటారా, లేక ఇది కూడా అలాగే అయిపోతుందని వదిలేస్తారా? ఇది చాలామంది ఆలోచించవలసిన విషయం. మన జీవితంలో కొన్ని అవకాశాలు సరైన సమయంలో రావచ్చు. మనకు సామర్థ్యం ఉన్నా పరిస్థితులు సహకరించకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, సరైన వ్యక్తులు పరిచయం లేకపోవచ్చు, కుటుంబ బాధ్యతలు అడ్డంకిగా ఉండవచ్చు. కానీ కాలం మారినప్పుడు అదే అవకాశం మరో రూపంలో తిరిగి రావచ్చు. ధనుస్సు రాశి వారికి ఇది ఒక ముఖ్యమైన ఆలోచనగా తీసుకోవచ్చు. గతంలో విఫలమైన ఒక ప్రయత్నం ఉందా? ఎప్పుడో ప్రారంభించి మధ్యలోనే ఆపేసిన పని ఉందా? ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న లక్ష్యం ఏదైనా ఉందా? అయితే ఒక్కసారి వెనక్కి చూసుకోండి. మీరు కోల్పోయింది నిజంగా ముగిసిపోయిందా, లేక మరో రూపంలో తిరిగి రావడానికి ఎదురు చూస్తోందా? కొన్నిసార్లు మన అదృష్టం కోసం బయట వెతుకుతాం, కానీ మనం దగ్గరే ఉన్న పాత పరిచయం, పాత నైపుణ్యం, పాత ఆలోచన లేదా పూర్తి చేయని పని మనకు కొత్త అవకాశానికి కారణం కావచ్చు. అందుకే ధనుస్సు రాశి వారు రాబోయే రోజుల్లో కొత్తది మాత్రమే కావాలి అని కాకుండా మీ గతంలో వదిలేసిన విషయాలు కూడా ఒకసారి పరిశీలించి చూడండి. అక్కడే మీకు తెలియని ఒక అవకాశం దాగి ఉండవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఏదైనా పని లేదా అవకాశం మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారా? కామెంట్లో మళ్ళీ అవకాశం రావాలి అని టైప్ చేయడం మర్చిపోకండి. మరి ఈసారి మీ అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతోందో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మనం ఊహించని చోట నుంచి రాదు, మనం అస్సలు ఊహించని చోట నుంచి ఎదురొస్తూ ఉంటుంది. ధనుస్సు రాశి వారు మీ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు, మార్చడానికి వచ్చాయి. మీరు పడిన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మీరు నవ్వుతున్నప్పుడు కూడా లోపల ఎంత బాధను దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ధనుస్సు రాశి వారు మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ధనుస్సు రాశి వారి జీవితంలో ఎన్నో విషయాలు తమలోనే తాము దాచుకుని స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. జ్యోతిష విశ్వాసాలు ఈ విధంగా తెలియచేస్తున్నాయి. బాధ వచ్చినా అందరితో చెప్పుకోరు. ఎవరో ఒక మాట అన్న వెంటనే స్పందించకుండా మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతికి దూరం అవుతారు.
మీరు జీవితంలో ఎంత కష్టపడినా ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని గుర్తించరు. మీరు చేసిన సహాయాన్ని కొందరు మర్చిపోవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా దాన్ని బలహీనతగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మీరు కూడా అలాగే మారాలా, లేక మీ విలువను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలా? ధనుసు రాశి వారు రెండో దారినే ఎంచుకోండి. మంచితనాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. కానీ ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో మాత్రం హద్దులు పెట్టుకోవాలి. మాటల్లో గౌరవం, మనసులో హద్దులు, ఇదే మీకు అసలైన బలం. ఎవరితోనైనా మంచిగా మాట్లాడడం మంచితనం, కానీ అందరినీ మనసులోకి ఆహ్వానించడం మాత్రం అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరితో మన సమస్యలు, మన ఆర్థిక పరిస్థితులు, మన భవిష్యత్తు ప్రణాళికను పంచుకోవలసిన అవసరం లేదు. కొంతమంది మీ మాటలను అర్థం చేసుకుంటారు, మరికొందరు అదే మాటలను మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. అందుకే ధనుసు రాశి వారు మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయాన్ని పాటించండి. మాట్లాడే ముందు ఆ మాట అవసరమా, ఆ వ్యక్తితో చెప్పవలసిన అవసరం ఉందా, చెప్పిన తర్వాత నాకు నష్టం జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాలలో మౌనం కూడా చాలా బలమైన సమాధానం ఇస్తుంది. మీ విలువను నిరూపించడానికి ప్రతి ఒక్కరితో వాదించవలసిన అవసరం కూడా లేదు. అలాగే మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టాల్లో మీ పక్కన నిలిచిన ఒక వ్యక్తి విలువను సంతోషం సమయంలో మీ చుట్టూ చేరిన 10 మంది కంటే ఎక్కువగా గుర్తించండి. మీ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన ఒక్క వ్యక్తి ఇప్పటికే మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేరును కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఉన్నారు అని కామెంట్ చేయండి. ధనుసు రాశివారు, ఇక నుంచి మీ జీవితంలో ఒక మార్పు తీసుకురండి. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం ఆపండి. మీకు గౌరవం ఇచ్చేవారిని గౌరవించండి. మీకు విలువ ఇవ్వని వారి వెంట పరిగెత్తకండి. మీ గత కష్టాలను బాధగా కాకుండా అనుభవంగా తీసుకోండి. మీరు పడిన కష్టాలు మీ బలహీనతకు గుర్తు కాదు, మీరు ఎంత బలంగా మారారో చెప్పే సాక్ష్యం. ఈ మాట మీ మనసుకు తాకితే కామెంట్లో నేనిక మారాలి అని రాయండి. ఈ సందేశం అవసరమైన ఒక ధనుసు రాశి వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన. మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారు, దేవుడిని పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళి దీపం వెలిగించడం మాత్రమే కాదు. మన చేతులతో చేసే ఒక చిన్న మంచి పని కూడా ఒక గొప్ప ప్రార్థనగా మారుతుంది. మీకు సాధ్యమైనంతలో ఒక జీవికి అన్నం పెట్టడం, ఒక బాధలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం, ఇవన్నీ మనసుకు ఎంతో తృప్తినిస్తాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం శనివారం రోజున భక్తితో శనిదేవుడిని ప్రార్థించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటి ఆచారాలను కొందరు పాటిస్తారు. అలాగే మీ కుటుంబ సాంప్రదాయం మీకు నమ్మకం ఉన్న విధంగా ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించవచ్చు. పూజలో ముఖ్యమైనది కేవలం ఖర్చు కాదు, భక్తి, నియమం, మంచి ఆలోచన. దేవుడు ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, నా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, నా చేతుల మీదుగా ఎవరికైనా మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక సాధన. మూగ జీవాలకు ఆహారం, సామాజిక సేవ మీ చేతుల్లోనే ఒక మంచి మార్పు ఉందని గమనించండి. మీరు ఒక్కరోజు తినే భోజనంలో కొంచెం భాగాన్ని ఆకలితో ఉన్న ఒక జీవికి ఇస్తే, ఆ మూగజీవి మీకు తిరిగి ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు చేసిన ఆ పని మీ మనసులో మాత్రం ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. ధనుసు రాశివారు తమకు సాధ్యమైనంతలో కుక్కలు, పక్షులు వంటి మూగజీవాలకు నీరు లేదా ఆహారం అందించవచ్చు. బయట పక్షుల కోసం నీటి పాత్ర పెట్టడం కూడా చాలా చిన్నదైన ఉపయోగకరమైన సేవ. అయితే ఆహారం పెట్టేటప్పుడు పరిసరాలు శుభ్రతను కూడా చాలా కాపాడుకోవాలి. అలాగే వృద్ధులకు సహాయం చేయడం, అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం, అనాథాశ్రమాలు లేదా సేవా సంస్థలకు మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. సేవ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీ దగ్గర డబ్బు లేకపోయినా ఒక మంచి మాట చెప్పవచ్చు, ఎవరికైనా దారి చూపించవచ్చు, వృద్ధుడికి సహాయం చేయవచ్చు, ఆకలితో ఉన్న జీవికి నీరు పెట్టవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక మూగజీవికి ఆహారం పెట్టి దాని కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞతను గమనించారా? గమనించి ఉంటే కామెంట్లో తెలియచేయండి. ధనుసు రాశి వారు దేవుడిని ఎంతగా పూజిస్తున్నామన్నది కాదు, మన చుట్టూ ఉన్న జీవుల పట్ల ఎంత దయగా ఉంటున్నామన్నది కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. అందుకే ప్రతి వారం ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని అలవాటు చేసుకోండి. దేవుడి ముందు వెలిగించే దీపం మీ ఇంటిని వెలిగిస్తే, మీరు చేసే ఒక మంచి పని మరొక జీవితంలో వెలుగును నింపవచ్చు. మీకు ఈ విషయం నచ్చితే సేవే నిజమైన పూజ అని కామెంట్లో రాయండి. ఈ మంచి సందేశాన్ని ధనుసు రాశి వారికి షేర్ చేయండి. ధనుసు రాశి వారు మీ జీవితంలో అదృష్టం రావాలని కోరుకోవడం తప్పు కాదు,
కానీ ఆ అదృష్టంతో పాటు మంచి మనసు, మంచి ఆలోచనలు, ఇతరుల పట్ల దయ కూడా ఉండాలి. మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితంలో సంతోషంగా తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక మంచి పనినైనా ఈ రోజు నుంచి ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఇక మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ఒక పక్షికి నీళ్లు పెట్టండి. అవసరం ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. ధనస్సు రాశివారు మీ అదృష్టం మారాలని కోరుకుంటే ముందుగా మీ చేతులతో ఒక జీవితంలో మంచి మార్పు తీసుకురండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు ధనస్సు రాశి వారితో షేర్ చేయండి. మరియు మీరు చేయబోయే మంచి పని ఏంటో కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. నమస్కారం.